హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో వాసుదేవుడు ద్రౌపదికి కనుక స్వయంవరంలో అంగరాజు కర్ణుడు ఇష్టం లేకపోతే తను నిరాకరించవచ్చును అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అనంతము సత్యము సత్యము సాధకలంకము జాత్యంకార పర్యవసానము శక్తి ఇదే భక్తి ఇదే జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. హస్తినాపురం యొక్క పరాక్రమవంతుడు యువరాజు దుర్యోధనుడు పోటీలోకి పాల్గొనడానికి వస్తున్నాడని చెప్తారు. అప్పుడు దుర్యోధనుడు లేచి, ప్రణామాలు ద్రుపద మహారాజా, నా బదులుగా నా మిత్రుడు కర్ణుడు పోటీలో పాల్గొంటాడు. అతడు తన సామర్థ్యాన్ని ఎప్పుడో మా స్నేహానికి అంకితం చేశాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న ద్రౌపది భయంతో మనసులో, రాకుమార అర్జున, మీరెక్కడ ఉన్నారు? మీరు స్వయంవరంకి ఇంకా రాలేదు ఏంటి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అడవిలో పాండవులంతా కలిసి భిక్ష కోసం వెళ్తూ ఉండగా చెట్టు కింద అవిటి బ్రాహ్మణుడు, బ్రాహ్మణోత్తములారా మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతారు. అప్పుడు భీముడు, మేము భిక్ష కోసం వెళ్తున్నాము, నైమిషారణ్యం వెళ్ళాలని చెప్తాడు. అప్పుడు ఆ అవిటి బ్రాహ్మణుడు, భిక్ష కోసం వెళ్తున్నారా? కాంపిల్య నగరంలో కుబేర భాండాగారం తెరిచారు, మీరు అక్కడికి వెళ్లకుండా భిక్ష కోసం వెతుకుతున్నారా? ఇది ఎలా ఉందంటే అదృష్టదేవత వచ్చి తలుపు తడితే మీరు నిరాకరించినట్లు ఉంది అని అంటాడు. అప్పుడు ధర్మరాజు, మేము కాంపిల్యం వెళ్ళడం లేదు, మీ దగ్గర ఏమైనా భిక్ష ఉంటే ఇవ్వండి అని అంటాడు. అప్పుడు ఆ అవిటి బ్రాహ్మణుడు, నా దగ్గర ఏముంటుంది, నేనే కాంపిల్య నగరం వెళ్ళాలని వెళ్ళలేక ఇక్కడ కూర్చున్నాను. అక్కడ ఎప్పుడూ చూడని విధంగా చాలా రుచికరమైన భోజనాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా స్వర్ణముద్రికలను కూడా బహుమానంగా ఇస్తున్నారు. కనుక మీరు కాంపిల్యం వెళ్ళండి, నన్ను కూడా మీ భుజాలపైన ఎక్కించుకొని తీసుకువెళ్ళండి అని అంటాడు. అప్పుడు ధర్మరాజు, మమ్మల్ని క్షమించండి బ్రాహ్మణోత్తమ, మేము కాంపిల్యం వెళ్ళలేము అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు, మీరు నన్ను తిరిగి తీసుకురావడం గురించి ఆలోచించవద్దు, ఆ ఏర్పాట్లు నేను చేసుకుంటాను, దయచేసి అక్కడికి చేర్చండి చాలు అని ప్రాధేయపడతాడు. అప్పుడు అయినా మీరు నాకెందుకు సహాయం చేస్తారులే, నా పుత్రులే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్లారు, అవిటివానికి ఈ లోకంలో ఆత్మీయత అంటూ ఏమి లభిస్తుంది అని బాధపడతాడు. అర్జునుడు కూడా బాధతో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత స్వయంవరంలో కర్ణుడు పోటీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడే దృష్టద్యుమ్నుడు, నన్ను క్షమించండి అంగరాజా, మిమ్మల్ని ఈ పోటీలో పాల్గొనడానికి నేను అనుమతి ఇవ్వలేను. నా చెల్లెల్ని వివాహం చేసుకునే వాళ్ళు వారి సామర్థ్యాన్ని వారే స్వయంగా ప్రదర్శించాలి అని అంటాడు. అప్పుడు కర్ణుడు, మీరు ఇలా మాట్లాడడం భావ్యం కాదు యువరాజా, మరి సామర్థ్యం కోసం జరిగే పోటీలలో కేవలం ధనుర్విద్య గురించే ఎందుకు పెట్టారు? యువరాజు దుర్యోధనుడు స్వయంగా తాను చాలా సమర్థవంతుడు, గదాయుద్ధంలో పోటీలు పెడితే ఇక్కడున్న యువరాజులెవరూ గెలవలేరు, గదాయుద్ధంలో తన సామర్థ్యాన్ని ఖచ్చితంగా నిరూపించుకునేవారు కదా, మరి మీరెందుకు అలాంటి పోటీలు పెట్టలేదు అని అడుగుతాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు, నా చెల్లెల్ని ఈ విశ్వంలోనే సర్వశ్రేష్ఠుడైన ధనుర్ధారికిచ్చి వివాహం చేయాలని మేము నిర్ణయించుకున్నాము అని చెప్తాడు. అప్పుడు కర్ణుడు, అయినప్పటికీ నేను యువరాజు దుర్యోధనుడికి బదులుగా ఈ పోటీలో పాల్గొనే హక్కు నాకు ఉంది. ఒక రాజుకి విశ్వాసపాత్రుడైన సైనికుడు సామర్థ్యం ఆ రాజు సామర్థ్యంగానే పరిగణిస్తారు. నన్ను నేను యువరాజు దుర్యోధనుడికి ఎప్పుడూ అంకితం చేసుకున్నాను. కనుక ఈ లక్ష్యాన్ని ఛేదించడం వల్ల వచ్చే విజయం కూడా యువరాజు దుర్యోధనుడికి అంకితం చేస్తాను. అదే ఈ ఆర్యావర్తనం సాంప్రదాయం అని అంటాడు. అప్పుడు ద్రుపద మహారాజు, అది హస్తినాపురం సాంప్రదాయమేమో, పాంచాలంది కాదు, ముందు మీ స్థానానికి మీరు వెళ్ళి కూర్చోండి అంగరాజా అని అంటాడు. వెంటనే శకుని, నిన్ను ఇప్పుడు సాంప్రదాయం పేరిట మోసం చేశారు మేనల్లుడా, ఇప్పుడు ఏం చేస్తావు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, సాంప్రదాయం పేరిట ఇంకొకరిని అవమానించడం భావ్యం కాదు ద్రుపద మహారాజా, హస్తినాపురం యువరాజుగా అడుగుతున్నాను, అసలు మీ వ్యూహం ఏమిటి? సమస్త రాజులను, రాకుమారులను ఇలా పిలిచి మీరు అవమానిస్తున్నారు. అదేదో మీరు అశ్వమేధ యాగాశ్వాన్ని ఈ ఆర్యావర్తనంలో వదిలిపెట్టి ఉండాల్సింది, అప్పుడు మీ సామర్థ్యం నిరూపించుకునేవారు కదా అని అంటాడు.
అప్పుడు ద్రుపద మహారాజు లేవబోతూ ఉండగా వాసుదేవుడు ఆగండి మహారాజా అని తన కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించడం ఒక తండ్రిగా తన హక్కే కాదు, బాధ్యత కూడా. అందుకే స్వయంవరం ధర్మకార్యం అవుతుంది, కానీ స్వయంవరంలో ఓడిపోవడం అవమానంగా భావించడం అనేది నిషిద్ధం అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు ఓటమికి ఎప్పుడు నా మిత్రుడు భయపడడు, కానీ మీరు అతన్ని అసలు పోటీలోనే పాల్గొనకుండా చేస్తున్నాడు, అందుకే ఇది అవమానంగా భావిస్తున్నాను అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు ఒక చెట్టు పెరగాలంటే దానికి నీళ్లు అవసరం, నీళ్లు పని పాలు చేయలేదు కదా, అలాగే మీ శక్తి ప్రమాణాన్ని వేరే వాళ్ళెవరూ గుర్తించలేరు కదా అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు అయితే తన శక్తి ప్రమాణాన్ని నా మిత్రుడే నిరూపించుకోవచ్చు కదా, మిత్రమా కర్ణ వెళ్ళి ధనస్సుకి విల్లుని ఎక్కుపెట్టి లక్ష్యాన్ని ఛేదించు, మా మిత్రుడు కర్ణుడు అంగదేశానికి రాజు, తను ఈ పోటీలో పాల్గొనవచ్చు కదా అని అంటాడు. అప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడరు. కర్ణుడు మళ్ళీ తిరిగి పోటీలో పాల్గొనడానికి వెళ్తాడు. అప్పటి వరకు పాల్గొన్న యువరాజుల్లో ఎవ్వరూ ధనస్సుని పట్టుకొని పైకి లేపలేకపోతారు. కానీ కర్ణుడు మాత్రం ఆ ధనస్సుకు నమస్కారం చేసి ధనస్సును పైకి ఎత్తి పట్టుకోగా సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ద్రౌపది కూడా భయపడుతూ ఉంటుంది. వెంటనే శిఖండుని అంగరాజు ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదిస్తాడు ద్రౌపది అని అంటుంది. అప్పుడు కర్ణుడు ధనస్సును ఎత్తి విల్లును ఎక్కుపెట్టబోతూ ఉండగా ద్రౌపది ఆగండి, నేను సూతపుత్రుని వివాహం చేసుకోదలుచుకోలేదు అని అంటుంది. అప్పుడు అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.